బాగా బాగా ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. ఏంటది? టైత్, దశం భాగం. క్రైస్తవ్యం ఎందుకు ప్రజల మధ్యలో చులకన అవుతోంది అంటే ప్రతి వాడు దాన్ని చులకన చేసేయడానికి ముందుకు వచ్చేసాడు కాబట్టి. విలువ లేని వాళ్ళు కూడా క్రైస్తవ్యంలోకి వచ్చి సాతాను అనుచరులుగా సత్య సంబంధుల్ని కూడా చెడు చేస్తున్నారు కాబట్టి, గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాల మధ్య అవగాహన లేదు కాబట్టి, నియమ నిబంధనలు ఏ విధమైన మార్పులు సంతరించుకునేది అవగాహన లేదు కాబట్టి చాలామంది ఈ విధంగా ట్రోలింగ్కి గురవుతున్నారు. వాస్తవానికి దేవుడు నియమించిన విధులలో ఏ తప్పులు లేవు. దేవుడు నియమించిన విధులన్నీ గొప్పవి. చాలా గొప్ప గొప్ప విధులు ఉన్నాయి దేవుని నియామకంలో. ఎంత గొప్ప నియామకం ఉందంటే దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. పాత నిబంధన చిట్ట చివరి పుస్తకం ఇది. అప్పటికి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. చూసారా ఏం చెప్తున్నాడు? మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను ఏం చేయట్లేదు? గైకొనట్లేదు. గైకొనకుండా వాటిని ఏం చేశారు? త్రోసివేశారు. అంటే మీరు నా ఆజ్ఞల్ని శిరస వహించట్లేదు, నా బోధ తృణీకరిస్తున్నారు. నా బాధ ఏంటంటే మీకు బోధ చేయాలి. బోధ చేస్తే మీ బ్రతుకు మారాలన్నది నా తపన, దేవుని తపన. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోధ వినకుండా బోధన ఏం చేస్తున్నారట? త్రోసివేస్తున్నారట. దేవుడు చెప్పాడు నువ్వు ఇలా చెయ్యని చెప్పాడు, కానీ వాళ్ళు చేయట్లా. నెక్స్ట్, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవీయగా. చూడండి, ఇది ఒక రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు దేవుడు వీళ్లలో భక్తి భావాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసిన కట్టడిది. ఎలాంటి కట్టడంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి ఏదో తాయిలం ఎరేస్తుంటాం మనం. ఏదో తాయిలం, నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తా, నువ్వు ఈ పని చేస్తే నీకు చాక్లెట్ కొంటా, నువ్వు ఈ పని చేస్తే నీకు ఐస్ క్రీమ్ కొంటా, నువ్వు ఈ పని చేస్తే నీకు బొమ్మలు కొంటా, నువ్వు ఈ పని చేస్తే నీకు బట్టలు కొంటా, నువ్వు ఈ పని చేస్తే నీకు సైకిల్ కొంటా, నువ్వు నేను చెప్పినట్టు వింటే నీకు ఆ గిఫ్ట్ ఇస్తా, ఈ గిఫ్ట్ ఇస్తా. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరుగుతున్నటువంటి లావాదేవీలు. ఏమే రైట్ ఆర్ రాంగ్? రైట్. మీ అందరికీ తెలిసి అందరికీ అనుభవాలేవి. చిన్నప్పటి నుంచి మీ పిల్లలతో ఇలాంటి లావాదేవీలు నడిపారు. ఎందుకు నడిపారు అంటే ఏదో నయానో భయానో అది ఇచ్చో ఇది ఇచ్చో మన దారిలో తెచ్చుకోవాలన్నది మీ ఆశ. రూల్గా పిల్లలకి ఎవరివ్వాలి? ఏమిచ్చినా చెప్పండి, ఎవరిచ్చినా ఏమిచ్చినా ఎవరివ్వాలి? తల్లిదండ్రులే ఇవ్వాలి. తల్లిదండ్రులు ఇవ్వకుండా పిల్లలకి ఏమి దక్కో కదా. అదే సెన్స్ దేవుడు కూడా వాడుతున్నాడు. దేవుడి దగ్గర నుంచి మనుషులు నేర్చుకున్నారు. ఇప్పుడు మనిషికి ఏమిచ్చినా ఎవరివ్వాలి? ఆబ్వియస్లీ దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే మనిషికి ఏది రాదు. దేవుడు ఇవ్వకపోతే మనిషికి ఏది దొరకదు. నువ్వు ఏ స్థితిలో ఉండాలన్నా, నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలన్నా, నువ్వు ఏం సంపాదించాలన్నా, ఏం పొందుకోవాలన్నా, ఆయుష్ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, నీకు రక్షణ కావాలన్నా, ఏం కావాలన్నా ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తేనే నువ్వు పొందుకుంటావు. దేవుడు ఇవ్వకుండా ఏ మానవుడు ఏది పొందుకోలేడు. ఇప్పుడు మరి దేవుడు ఏం చెప్పాడంటే చూడండి జాగ్రత్తగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతును. చూసారా? రూల్. నువ్వు నా మాట విన్నావా, నీకు అది ఇస్తా. నీకు చివరికి మనం ముసలోళ్ళు అయిపోయి కూడా తల్లిదండ్రులు చాలామంది ఏమంటారంటే, ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? నన్ను ఎవరు చూసుకుంటే వాళ్ళకి రాస్తాను ఆస్తి అంటారు. అంటారనరా? అయ్యో బోలెడంత మంది ఉన్నారు అలాగా. నన్ను ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళకే ఇల్లు, నన్ను ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళకే ఈ పొలం, లేదా ఈ బంగారం, ఈ ఆస్తి, ఈ వెండి, ఈ డబ్బు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు నన్ను చూడని వాళ్ళకి నేను ఇవ్వనంటారు. నన్ను ఎవరు చూడట్లేదో వాళ్ళకి నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వరు అంటే అంతే, అది రూల్. తల్లిదండ్రులు కూడా మంచి రూల్ పెట్టేశారు. ఇప్పుడు మీరే తల్లిదండ్రులు, మీరే పిల్లలు. ఈ 2 పాత్రలు పోషించేది ఎవరు? కొన్ని అన్ని దశల్లో ఈ 2 పాత్రలు పోషించేది ఎవరు? మనమే కదా. ఒకప్పుడు పిల్లలం మనమే, ఈరోజు తల్లిదండ్రులం మనమే, రేపొద్దున ముసలాళ్ళం మనమే. ఈ పాత్రలన్నీ మన జీవితంలో దశల వారీగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు పిల్లలుగా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకునేది నువ్వే, రేపు పెద్దవాడవై పిల్లలకి ఇచ్చేది నువ్వే. అర్థమైందా? అంటే మీ అమ్మా నాన్న పోషించిన పాత్రనే ఇప్పుడు కొత్తగా నువ్వు పోషిస్తున్నావు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మీ అమ్మా నాన్న నీ నుంచి ఏం ఆశించారో నువ్వు నీ పిల్లల నుంచి కూడా అదే ఆశిస్తావు. ఇది అంతే. ఈ చట్టంలో ప్రతి ఒక్కడు ఆ ప్లేస్కి రావాల్సిందే. ఇప్పుడు మనం ఏదో కొత్త అనుకుంటాం, మనం ఏదో వింత అనుకుంటాం, అలా అనుకోకండి. ఇప్పుడు మనం పిల్లలుగా ఉన్నావా, అమ్మా నాన్న కింద ఉన్నాం. రేపొద్దున మనం పెద్దవాళ్ళు అవుతామా, మన పిల్లలు మన కింద ఉంటారు. ఇప్పుడు మన అమ్మా నాన్నకు మనం ఏం చేస్తున్నామో రేపొద్దున మన పిల్లల నుంచి మనం కూడా అదే ఆశిస్తాం.
ఇది ఒక లైఫ్ సైకిల్ అనమాట. ఇది ఒక చక్రం. ఈ చక్రానికి అతీతులు ఎవరు లేరు. అందరూ ఈ చక్రం క్రిందకి రావాల్సిందే. అర్థమైందా? రైట్. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలకు మేము పలానాది ఇవ్వాలంటే మీరు మా మాట వినాలని నియమాలు నిబంధనలు ఏర్పాటు చేశారో, దేవుడు కూడా అలాగే మీకు అన్నీ నేనే ఇవ్వాలిగా. అవును ప్రభువా. అన్నీ నా దగ్గర నుంచే పొందుకోవాలిగా. అవును ప్రభువా. నాకు ప్రార్థన చేస్తేనే కదా నీకు మేలు జరుగుతుంది. అవును ప్రభువా. అయితే నా మాట విను. మన ఇద్దరికి ఒక డీల్. ఏంటది? దేవునికి మానవునికి మధ్య జరుగుతున్న డీల్. ఒక డీల్. ఈ డీల్ ఏంటంటే, నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతా. నువ్వు నా మాట విను, నేను నీ మాట వింటా. నువ్వు నాకు లోబడు, నువ్వు అడిగింది నేను ఇస్తా. ఇది పాత నిబంధనలోనూ ఉంది, కొత్త నిబంధనలోనూ ఉంది. అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ చట్టం ఇలాగే కొనసాగుతుందన్నమాట. ఈ నియమం ఇలాగే కొనసాగుతుందన్నమాట. నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి అంటే ఆయన మాటకు లోబడాలి. నువ్వు ఆయన ద్వారా మేలు పొందాలి అంటే నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన బోధ వినాలి. అది వినకుండా నీకేది దొరకదు, నీకేది దక్కదు. ఫిక్స్ అంతే. నీకేం కావాలన్నా నువ్వు లోబడాల్సిందే. నీకేం కావాలన్నా నువ్వు వినాల్సిందే, లేకపోతే దొరకదు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా సెలవీయగానట, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరు అందరూ. క్వశ్చన్. పిల్లలు అంటారు, ఎరా నువ్వు మాట వినట్లేదురా అంటే, నేను ఎప్పుడు వినలేదంటాడు. అరే నువ్వు ఈ మధ్య సరిగా మాట వినట్లేదురా అని మీరు అని చూడండి, ఒప్పేసుకుంటారు. డాడీ నిజమే, డాడీ నిజమే మమ్మీ, ఈ మధ్య ఎందుకో నా బుద్ధి గడ్డి తిని మీ మాట వినట్లేదు డాడీ, మీ మాట వినట్లేదు మమ్మీ అంటాడా? ఏ బిడ్డ అయినా అంటాడా? అలాగా అంటాడా? ఇంకెప్పుడు నాకు బడి ఏడుస్తావు. అది ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఆడి మీద ఈడి మీద ఆడు దోసేసుకుంటూ ఉంటారు. ఇదిగో ఎప్పుడైనా అక్కనేమైనా అన్నావా, చెల్లిని ఏమైనా అన్నావా, నన్నే అంటారు మీరు. నువ్వు ఎప్పుడైనా అన్నయ్యని అన్నావా, ఎప్పుడైనా తమ్ముడిని అన్నావా, నన్నే అంటారు మీరు. నేనే కనబడతాను. ఇలా ఉంటుంది ఇలా వైఖరి. అందుకని అలా కాదురా, ఈ మధ్య నువ్వు సరిగా మాట వినట్లేదు, ఈ మధ్య నువ్వు చెప్పిన మాటకు లోబడట్లేదు, బుద్ధిగా ఉండట్లేదు అంటే, అవును మమ్మీ, ఎస్ డాడీ. ఎవ్వడండు. నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, అదేంటి నేను ఎంత కరెక్ట్గా ఉన్నా నీకు నచ్చట్లేదు అంటారు. ఈ వైఖరి మీ వైఖరే. ఈ వైఖరి ఎవరి వైఖరి? మన వైఖరే. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. అవును, మనం ఏమంటున్నాం? మీరు అడుగుతున్నారంటే వీళ్ళు, దేవుడు మనస్తత్వ శాస్త్రవేత్త. ఆయన దేవుడు ఎవరు? మనస్తత్వ శాస్త్రవేత్త. సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే కూడా గొప్పోడు. ఎందుకంటే మనం పరిశోధన చేసి తెలుసుకుంటాం. ఆయన పుట్టించినోడు, ఆయనకి ఏ పరిశోధన అవసరం లేదు. ఆయనకు అన్నీ తెలుసు. నువ్వేంటో ఆయనకి తెలుసు, నీ మొత్తం చరిత్ర మొత్తం తెలుసు ఆయనకి. అందుకే ఆయన రాయించిన దాంట్లో మన మనసు కనబడద్ది, మన జీవితం కనబడద్ది. ఇక్కడ ఏం రాయబడింది? మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. అప్పుడు అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అన్న పదం వాడాడు అక్కడ. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ఈ ఇంత కఠినమైన విధులు ఎందుకు ఏర్పాటు చేశాడంటే వాళ్ళకి తెలియాలి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. ఈ ఒక్క పదాన్ని ఆలోచన చేయండి. మానవుడు దేవుడి దగ్గర దొంగతనం చేయడం ఏంటి అని అంటే, ఇచ్చిన దాని విషయంలో కృతజ్ఞత లేకపోవడం ఏమంటారు? ఇచ్చినది తీసుకొని కనీసం కృతజ్ఞత చూపించకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? అందుకే దేవుడు అన్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దొంగతనం చేశారు మీరు నా దగ్గర అని దేవుడు అన్నాడు. అప్పుడు వీళ్ళు మళ్ళీ రివర్స్, రివర్స్. ఆ రివర్స్లో మళ్ళీ ఏమంటున్నారు ఈ పిల్లలందరూ? దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ అన్నాడు అక్కడ. అప్పుడు ఆయన అంటున్నాడు, మా ఫెర్ అంటారు హీబ్రూలో. దీన్ని ఏంటది? మా ఫెర్. టైత్ని హీబ్రూలో మా ఫెర్ అంటారు. ఈ మా ఫెర్నే తెలుగులో 10వ భాగము అని ట్రాన్స్లేట్ చేశారు, తర్జుమా చేశారు, లేదా దశమ భాగము అని తర్జుమా చేశారు. ఈ విధి అన్యజనులకు లేదు. ఆ రోజుల్లో ఇంకా అమాలేకీలు ఉన్నారు, అమ్మోనీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, ఎబూసీలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరికి విధులు లేవు. ఈ విధులు ఎవరికి? కేవలం యాకోబు సంతానానికి మాత్రమే ఈ కట్టడలు. అర్థమైందా? ఈ మాఫెర్ అనగా ఈ టైత్ ఏదైతే ఉందో, ఈ 10వ భాగం అనేది ఏదైతే ఉందో, ఈ విషయంలో మీరు నా ఏదో దొంగిలితిరే అన్నాడు. వాళ్ళకి ఆలోచన పుట్టాలి. అసలు దేవుడు డైరెక్ట్ దేవుడి స్టేట్మెంట్ అది. మలాకి అనే ప్రవక్త ద్వారా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చాడు.
డైరెక్ట్ దేవుడి స్టేట్మెంట్. ఎందుకు దేవుడికి స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది ముందు ఆలోచించాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఆలోచించలా. మేం దొంగతనం చేయడం ఏంటి, మేం దేవుని యొద్ద దొంగలించడం ఏంటి, మేం దేవుడికి ద్రోహం చేయడం ఏంటి అని ఆలోచించాలి. ఇప్పుడు 10వ వంతు అనగానే వాళ్ళకిచ్చే అన్నింట్లో, నాట్ ఓన్లీ మనీ, అన్నింట్లో అంటే ఎన్నింట్లో ఒకసారి చూద్దాం. లేవియ కాండం 27వ అధ్యాయము 30-32 వచనాలు చూద్దాం. మీకు ఏం కనబడితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ దేవుని వాక్యాన్ని. లేవియ కాండం 27వ అధ్యాయము, లేవికాండం 27వ అధ్యాయము 30-32 వచనాలు. భూధాన్యాలు చూసారా? ఎవరిస్తారు చెప్పండి భూధాన్యాలు? ఆగండి, భూధాన్యాలు అని రాయబడింది అక్కడ. భూధాన్యం ఎవరిస్తారు చెప్పండి ఫస్ట్ నాకు. ఎవరిస్తారు? మీరు అందరూ ఆలోచించి చెప్పండి సీరియస్గా, ఒకేసారి కంగారు పడి చెప్పేయొద్దు. బాగా టైం తీసుకొని భూధాన్యాలు అంటే ఏమేంటి? భూధాన్యాలు ఏమేంటి చెప్పండి? వరి, ఇంకేంటి? గోధుమలు, పెసలు, మినుములు, ఎవలు కదా, ఎవల రొట్టెలు ఉన్నాయి కదా, మరి ఎవలు, కందులు, ఇంకేమున్నాయి ధాన్యాలు? నువ్వులు, అది కూడా ఒక రకం ధాన్యమే కదా. వేరుశెనగ, ఇంకా చెప్పండి. రాగులు, సజ్జలు, జొన్నలు, సిరిధాన్యాలు. సిరిధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి కదా మళ్ళీ. సామలు, ఓదలు, అరికెలు, వరిగెలు, కొర్రలు, అండు కొర్రలు, ఇంకెన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం కొన్ని రకాల ధాన్యాలు. క్వినోవా అంటారు దాన్ని, చాలా కాస్ట్లీ ఫుడ్, హీరోయిన్లు తింటారు, మెరుస్తూ ఉంటుంది అన్నం. క్వినోవా రైస్ అంటారు దాన్ని. ఇంక ఇందులో మన భారతదేశంలోనే చాలా రకాల ధాన్యాలు ఉండేవాట, కొన్ని అంతరించిపోయి. ఇవన్నీ ఏ లెక్కలోకి వస్తాయమ్మా? ఏ లెక్కలోకి వస్తాయి? భూధాన్యాలు. ఇప్పుడు ఒక పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళి చక్కగా లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మీరు ఏం చేస్తారు చేయండి. ఒట్టి చేతులతో వెళ్ళాలి లోపలికి. ఏం చేస్తారు చేయండి, నాకు సంబంధం లేదు. ఒక్క బియ్యం గింజ కానీ, ఒక గోధుమ గింజ కానీ, ఒక ధాన్యపు గింజ ఏదో ఒకటి తయారు చేసి బయటికి రావాలి. మీరు 10 రోజులు టైం తీసుకోండి. ఎన్ని రోజులు టైం తీసుకోండి? 10 రోజులు టైం తీసుకోండి. ఏదో ఒక గింజ తయారు చేసుకునే బయటికి రావాలి మీరు, లేకపోతే ఇంకా రాకూడదు, అందులో ఉండిపోవాలి. రాగలరా? అసలు మీరు ఈ 10 రోజులు ఉండడానికే చాలా పట్టుకుని వెళ్ళాలి లోపలికి. ముందు లోపల తయారు చేసి బయటికి రావడం మాట పక్కన పెట్టండి. ఈ 10 రోజులు లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ఏం పట్టుకెళ్ళాలి? అబ్బో చాలా పట్టుకెళ్ళాలి. 3 పూటలకు పట్టుకెళ్ళాలట. 3 పూటలకి. నిన్న బైబిల్ చదువుతుంటే నాకు అంటే నేను నిన్న పాత నిబంధన చదువుకుంటున్నాను నిన్న పొద్దున. ఈ పాత నిబంధన చదువుతుంటే సడన్గా నాకు ఈ మన్నా సందర్భం చదువుతున్నా. ఈ మన్నా సందర్భం చదువుతుంటే నాకు ఈ ఓమెరు అనేది కనబడింది. అంటే ఈ మన్నాని కొలుచుకునేవారు వాళ్ళు. ఈ మన్నాని ఏం చేశారు? కొలుచుకునేవారు. ఆ కొలుచుకునే క్రమంలోనట వాళ్ళకి చూడండి, అందులో రాస్తాడు, ఎంత విచిత్రంగా ఉందంటే అది. నిర్గమకాండం 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఇదేమి అంటే అర్థం ఏంటి? మన్నా అని అర్థం. మన్నా అంటే తెలుగులో ఏమనాలి దాన్ని? ఇదేంటి అని. అంటే ఏంటో మాకు తెలీదు, పేర్లేంది అని అర్థం. ఇదేంటంటే అర్థం ఏంటి? పేర్లేంది అని, రైటా? మన్నా అంటే అర్థం అది. ఇదేంటి? తర్వాత మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. ఓహో, ఇది ఒక వెరైటీ డిష్, వెరైటీ ఫుడ్. పేరేం పెడదాం? ఏం పేరు ఎవరికీ తట్టట్లేదు, అందుకని ఇంకా మన్నా అని పెట్టేద్దాం అనుకున్నారు. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేంటి. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేంటి. దానికి జవాబు ఏంటి మరి? ఏమో మాకు తెలీదు. ఇదేంటి అంటే అర్థం ఏంటి? ఏమో మాకు తెలీదు. దాని పేరే మన్నా. రైట్. అప్పుడు మోషే చెప్పిన తర్వాత చూడండి ఎంత విచిత్రంగా ఉందంటే, ఇక్కడ యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకోవాలట. తలకి ఓమెరు. తలకి ఎంత? ఓమెరు. తలకి ఓమెరు. ఎందుకు ఓమెరు అంటే ఎంత? 36వ వచనం. ఓమెరు అనగా యాఫాలో దశం భాగం అట. 36, 16, 36. నిర్గమకాండం 16, 36. ఓమెరు అనగా ఏంటి? యాఫాలో దశం భాగం. యాఫా అంటే ఎంతట కింద చూడండి, 2 షేరులన్నర. అంటే ఇంచుమించుగా మన వాడుకలో ఎంత?
2 షేర్లన్నర అంటే ఎంత మనకి? 2 కేజీల నర ఇంచుమించుగా. అంటే 2 కేజీల నరలో దశమ భాగం అంటే ఎంత? 250 గ్రాములు అంటే ఇంచుమించుగా పావు కేజీ. మనిషికి మన్నా ఎంత ఎంత ఇవ్వబడుతుంది రోజుకి? పావు కేజీ. అంటే నేను నిన్న అనుకున్నాను, మనం ఎన్ని బియ్యం తింటాం రోజుకి అని నిన్న క్యాలిక్యులేట్ చేసుకున్నాను. వెంటనే తీసుకొని నిన్న చదువుతూ నేను నా ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుని నిన్న క్యాలిక్యులేట్ చేసుకున్నా. అసలు మనం రోజుకి ఎన్ని బియ్యం తింటాం? ఎన్ని బియ్యం తింటారు మీరు? పావు కేజీ తింటారా? పావు కేజీ బియ్యం. ఏమ్మా, ఎంతమంది పావు కేజీ తినగలరా? చేయి చూపించండి. నేను రోజు తింటున్నానండి ఆల్రెడీ పావు కేజీ అన్నాడు. పావు కేజీ బియ్యం. పర్లేదు, తప్పులేదు. మిమ్మల్ని ఎవడేమండి ఇక్కడ. మీరు ఎవరితో దొంగతనం చేసినట్లేదు. మీ ఒక పూటకి పావు కేజీ తినేస్తారా? ఒక పూటకి తినలేరా? పోనీ 2 పూటలకి తింటారా పావు కేజీ? ఎంతమంది తింటారో చేయి చూపించండి బలవంతులు. 2 పూటలకి పావు కేజీ. సో అంటే నాకేమనిపించిందంటే, ఆ రోజుల్లో చాలా బలవంతులు వాళ్ళు, చాలా బలవంతులు. ఎంత బలవంతులు అంటే అసలు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినా, వాళ్ళు ఏం చేసినా ఆజానుబాహుల్లాగా. ద్రాక్ష గెలలు కూడా చాలా పెద్దగా ఉండేవట. మరి ఇంచుమించు ఓమెరు అంటే ఒక పూటకి, ఒక రోజుకి తలకొక్కింటికి ఒక ఓమెరు. అంటే దేవుడు డైట్లోనే నడిపించాడు తప్ప పేకల దాకా పెట్టలేదని అర్థమైంది నాకు. దేవుడు ఇశ్రాయేలీలకి బాగా ఏదో అంటారు కదా, ఎలాగది? వేలికంది ఎలా తిన్నావురా దౌర్భాగ్యుడా అంటుంటారు పెద్దలు. అలా అయితే మేపలేదు వాళ్ళని. ఒక పద్ధతిగా పెట్టాడు. అరే ఒక పద్ధతి, కొలతలో పెట్టాడట అన్నం. డైటింగ్ అంటే అప్పుడే దేవుడు ఏం పెట్టాడు? డైటింగ్ పెట్టాడు. ఇప్పుడు మనకేమి లేదు, అది లేకే తగలడింది మన ఆరోగ్యం. డైటింగ్ ఉంటే బాగుపడేవారు అందరూ. డైటింగ్ చేయకే ఎక్కువ తినేసి ఎక్కువ రోగాలు తెచ్చేసుకుంటున్నాం మనం. వాళ్ళు ఏం చేశారు? అరే బాబు, ఓమెర్ అంటే ఓమెరే యాఫాలో దశమ భాగం అంటే 250 గ్రాములు. అంటే మీరు కరెక్ట్గా తినాలి, తిండి అని పెట్టాడు లెక్క. మీరు ప్రయాణం చేస్తారు, అదేంటి ప్రభు అని అడుగుతున్నాం కదా అని అడండి. వీళ్ళకి ఆకలి ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోకట కొలత ప్రకారమే తెచ్చుకోండి అంటే కొలతకి ఎక్కువ తెచ్చుకునేవారు దౌర్భాగ్యులు. చూడండి, వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎక్కడైనా ఉంటారులేండి. వాళ్ళు లేకుండా నడదు వ్యవహారం, బండి నడదు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ప్రతి తరలో ఉండాల్సిందే వాళ్ళు. చూడండి ఒకసారి చదువుదాం. ఓమెరు చొప్పున కూర్చుకోవాలి, ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకోవాలి. 17 వచనం, 16-17. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువ. చూసారా కక్కుర్తోళ్ళు. ఓమెరు సరిపోద్దురా మీ డైటింగ్? మీ అందరికి ఏం పెట్టాను? డైటింగ్ 250 గ్రాములే ఓమెరు మాత్రమే కూర్చుకోవాలని చెప్తే వీళ్ళు ఏం చేశారట? చాలే ప్రభువా, మా కడుపుకు ఓమెరు ఎక్కడ సరిపోద్ది అంటే 250 గ్రాములు మాకు ఎక్కడ సరిపోద్ది? కేజీ బియ్యం తినేటోళ్ళం రోజుకి. వాళ్ళు, మనం కాదు. గట్టి తింటాం మేము, గట్టికి పని చేస్తాం, గట్టికి తింటాం అని చెప్పి వాళ్ళు దేవుడు చెప్పిన కొలత దాటి మరీ ఏం చేశారట? చెప్పండి, ఏం చేశారు? ఎక్కువ కూర్చేసుకున్నారు. అంటే దొరికినంత ఇంకా ఎక్కువ రే పోగేండ్రా, ఎత్తండి ఇంకా కావాలన్నట్టు అనమాట. అలా మొత్తం మీద బాగా కూర్చుకుని ఇంటికి తెచ్చుకుని అమ్మయ్య తిందామని పళ్ళెంలో పెట్టుకునేసరికి ఎంత ఉండేదంట? ఆ ఓమరే ఉండేదంట. అబ్బా, అదిరిందయ్యా దెబ్బ. ఎంత బాగా పోగేసి తెచ్చుకున్నా కూడా లోపలికి వచ్చి పళ్ళెంలో పెట్టేసరికి ఎంత కనబడుతుంది? ఓమరే కనబడుతుంది. అది దేవుడు డైటింగ్ అలాగ ఉంటుంది. ఆయన కానీ నిజంగా ప్రభువా ఇప్పుడు కూడా మమ్మల్ని ఆ డైటింగ్లో పెట్టు ప్రభువా అంటే ఎంత బాగుంటుందో. రోగాలు ఉండవు మనకి దేవుడు డైటింగ్లో ఉంటే. ఇదిగో ఇది పెట్టాం అంతే తినాలి ప్రభువా, ఇంకా దొరకదు. అలాగదు, కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే మిగలదు. ఓమిరే. ఈ అడావిళ్ళ పాపం ఎవడో సన్నంగా బక్కలట్టుడు ఉంటాడు, ఈశ్వరేది అట్టుడు, ఆడికి అందరినీ తోసుకుని వెళ్ళి తీసుకోవడం సాధ్యం కాదనుకోండి. పాపం ఏదో దొరకలేదు అనుకోండి, ఓమెరు ఇంకా నిండలేదు, గిన్నె నిండకుండానే కొంచెం సగం తక్కువ వచ్చింది. సగం తక్కువలోనే పాపం ఇంటికి వచ్చాడు అనుకోండి, ఇంటికి వచ్చి కంచంలో పోసుకునేసరికి అతనికి కూడా ఎంత ఉండేదంట? ఓమెరే ఉండేది. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత నీతి గల దేవుడు, ఎంత దయగల దేవుడు. ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళకి ఓమెరే ఉంటుంది, తక్కువ తెచ్చుకున్న వాళ్ళకి ఓమెరే ఉంటుంది. వండర్ఫుల్ డైట్ పెట్టాడండి దేవుడు. అదే తినాలి మీరు. ఎంత విచిత్రం అంటే
విశ్రాంతి దినం వచ్చినప్పుడేమో 2 భాగాలుగా కూర్చుకునేవారు. రేపు మీరు బయటికి వెళ్ళినా దొరకదు కాబట్టి ఈ రోజుకే 2 తెచ్చేసుకోండి. అప్పుడు 2 తెచ్చేసుకుని మళ్ళీ పనికిమాలిన బుద్ధి బయటపడిపోయేది. దొరకదు అని దేవుడు చెప్పినా కూడా మళ్ళీ మర్నాడు వెళ్ళి ఏం చేసేవారు, మళ్ళీ ఎత్తుక్కోవడానికి వెళ్ళేవారంట. అది వీళ్ళనే కక్కుర్తోళ్ళు అంటారు. ఎవరిళ్ళు? కక్కుర్తి స్వభావం వీళ్ళది. వీళ్ళ బుద్ధే కక్కుర్తి బుద్ధి. మళ్ళీ వెతుక్కోవడానికి వెళితే మరి ఏమైనా దొరకదు. దేవుడు చెప్పేశాడు దొరకదు అని చెప్పాడు. దొరకదు అంటే ఆ 250 గ్రాములతో వీళ్ళని పోషిస్తున్నాడు అనమాట. లైఫ్ లాంగ్ అంటే అడవిలో ఉన్న లైఫ్ అంతా, అర్థమైందా? ప్రయాణంలో ఉన్న కాలం అంతా కూడా వీళ్ళు ఏం తిన్నారు? మన్నా అనేది తిన్నారు. మన్నా అంటే అదొక పరలోకం నుండి విడుదలైన సరికొత్త ధాన్యం. అది అంటే మనకు తెలిసిన ధాన్యాలు ఒక 300 రకాలు, 400 రకాలు, 500 రకాలు భూమి మీద ఉంటాయి. కానీ దేవుడు తన గొప్పతనాన్ని మానవుడికి తెలియజేయడం కోసం వారెవరు, ప్రపంచ ప్రజలు ఎవరు ఎరుగని ఒక కొత్త ధాన్యాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అర్థమైందా? అప్పటి వరకు ప్రపంచ ప్రజలకు తెలియని ఒక సరికొత్త ధాన్యాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ధాన్యమే ఇదేమంటే మన్నా. మనకు కూడా తెలియదు ఆ పేరేంటో, ఎప్పటికీ తెలియదు. అది ఎలా ఉందంటే టేస్ట్ అపూపం వలె ఉండేదట. తేనెతో తయారు చేసిన ఒక పర్టికులర్ ఐటమ్ అది. కొత్తిమీర గింజల వలె చూడడానికి ఉండి అదో రకం టేస్ట్ ఉండేదట. తేనెతో చేసిన అపూపం లాగా ఒక టేస్టీ డెలీషియస్ ఫుడ్ అనమాట. అది బాగా తినేవారు వీళ్ళు. కాకపోతే బాధగా ఉండేది కొంతమందికి. ఎందుకు బాధ? చాలతలా సరిపెట్టుకో. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, జపాన్ వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారో చాలా క్యాలిక్యులేషన్స్ చెప్తున్నారు. ఏంటంటే పొట్ట 100% అడిగితే ఎంత పెట్టాలంట? దానికి 80% పెట్టాలి. అంటే మీ పొట్టలో 100 ఖాళీ ఉంటే, 100% ఖాళీ ఉంటే ఎంత పెట్టాలంట? దానికి 80% పెట్టాలి. కానీ మనం 100 ఖాళీ ఉంటే ఎంత పెడతాం? 150 పెడతాం. అంతేనా? మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ఏం అలవాటు చేశారు? ఎక్కువ తింటే ఎక్కువ బలంగా ఉంటామని చెప్పేసి ఇంకో ముద్ద తిను, ఇంకో 4 ముద్దలు తిను అంటే తినే కొలది అమ్మకి సచిన్ టెండూల్కర్ పరుగుల దాహంలాగా మనం తినే కొలది అమ్మకి ఇంకా దాహం తీరదు. అబ్బాబ్బా పిల్లాడు భలే తినేస్తున్నాడని చెప్పి కూరి పెట్టేస్తుంటుంది అమ్మ. అంటే నువ్వు కూరి పెట్టేస్తే పిల్లాడు బలంగా ఉంటాడు అనుకుంటున్నావా? ఏం బలంగా ఉండడు. ఓబోలు వచ్చేసి అడ్డంగానో నిలువుగానో పెరిగిపోతాడు. అలాని బలంగా తయారవుతాడంటే ఏం బలంగా తయారవడు, దుక్కులాగా అయిపోతాడు అంతే. ఆ దుక్కులాగా అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే అమ్మయ్య చాలు బిడ్డ ఎలాగ ఉన్నాడు, పుష్టిగా ఆనపండులాగా ఉన్నాడు అనుకుంటాం. దేవుడు అలా కాదు. మీరు ఈ 40 సంవత్సరాలు ఏం చేయాలి? డైట్ చేయాలి. ఎంత? 250 గ్రాముల ఫుడ్ మాత్రమే తినాలి 1 డేకి. ఇప్పుడు అలా పెడితే, అలా అంటే ఆ కొలమానాల్లో పెడితే 1 డే 1 మీలే పెడితే ఎవరైనా ప్రభువా మేము తిరిగి ఎక్కడికి పోతాం చెప్పండి? ఎక్కడ పోతాం? ఐగుప్తుకే పోతాం. మేము లోకల్లో వాళ్ళు ఎందుకన్నారు అనుకుంటున్నారు? మన్నా పెట్టినా కూడా మేము ఐగుప్తులోకి పోతాం. మా కూరాకులు, ఉల్లిగడ్డలు, ఇంకేంటి చేపలు, ఏమో చెప్పండి, లిస్ట్ చెప్పండి, కూరగాయల లిస్ట్. ఆ లిస్ట్ అంతా చెప్పారు వీళ్ళు సంఖ్యాకాండంలో. అవన్నీ మాకు గుర్తొస్తున్నాయి అంటారు. చూడండి, రెఫరెన్స్ చూడండి. సంఖ్యాకాండంలో మాకు అన్నీ గుర్తొస్తున్నాయి అన్నారు వీళ్ళు. 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము ఈ డైటింగ్ మాకు ఇష్టం లేదు, మేము ఈ డైటింగ్ ప్రయాణం చేయలేము. ఎన్ని రోజులు చేయాలంట డైటింగ్? ఎన్ని రోజులు చేయాలి? 40 సంవత్సరాలు చేయాలంట. మేము చెయ్యం అంతే. రోజు ఓమెరు చొప్పు నీ కొలతల భోజనం ఏంటి మాకు? మేము కొలత లేకుండా తినేవాళ్ళం. ఇప్పుడు ఎలా పెడుతున్నారు? మాకు కొలత వేసి పెడుతున్నారు. మాకి ఫుడ్ వద్దు అని గొడవ పెట్టారు వీళ్ళు. మిశ్రిత జనం ఏమన్నారట? మాంసాపేక్ష అధికముగా కనపరుచుగా ఇశ్రాయేలీయులు మరలా ఏం చేశారు? ఏడ్చి అంటే సరైన ఫుడ్ లేకపోతే ఏడుపొచ్చేద్దా? ఆదివారం ఇంట్లో కోడికూర ఉండలేదనుకోండి, పప్పు వండారనుకోండి, ఏడుపు వస్తుందా? రాదా? ఏడుపు వస్తుందా?
వస్తుంది. మొన్న మా చెల్లిగారి పిల్లలు అంటున్నారు, అమ్మ బాబోయ్ అమ్మ ఈ పరిచర్యలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఆదివారం మా ఇంట్లో పప్పే అంటున్నారు ఇల్లు. అంటే ఏం చేద్దాం మరి ఇప్పుడు? తొందరగా చర్చికి వచ్చేయాలి. వీళ్ళకి చికెన్లు మటన్లు జాయింట్లు ఆపడానికి కుదరదు. అందుకని ఏం చేస్తుంది? సులువుగా అయిపోయేది ఏంటి? ఆ పొయ్యి మీద పప్పు పడేస్తే సులువుగా అయిపోద్ది. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం తినాలి? ఆ పచ్చడి వేసుకున్నా ఏం వేసుకున్నా పప్పు తినేయాలి. కానీ ఈరోజు ఏమిడే? సండే. సండే అంటే ఫండే. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా ఉండాలి. పాపం ఏడుపు వచ్చేసి, ఆదివారం పూట కూడా పప్పన్నమేనా చిరాగ్గా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఈరోజు ఏదోటి ఎగిరేవో దూకేవో ఇదేవో పరిగెత్తేవో ఏవోటి ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. మా ఎక్స్పెక్టేషన్స్ ఇదేమీ రీచ్ అవ్వలేదు అని బాధపడతారు. వీళ్ళు ఏడిచేస్తున్నారు. ఇప్పుడు మనకంటే ఒక ఆదివారం కాదు ఇంకొక ఆదివారం, లేకపోతే ఈ సోమవారం కాకపోతే మంగళవారం బుధవారం ఎప్పుడో తింటామండి దొరికినప్పుడు. వీళ్ళకి అలా కాదు. వీళ్ళకి అలా కాదు. వాళ్ళు మాట్లాడుకున్నారు, అరే నాయన ఇంకెన్ని రోజులు పెడతారు. ఫస్ట్ టైం వాళ్ళనేమో బాగా ఆపగా తినేశారు. చాలా బాగుంది మొన్న, అదిరిపోయింది, సూపర్ టేస్ట్, మామూలుగా లేదు అని చెప్పేసి దొరికినంత తెచ్చుకొని మామూలుగా తినేశారు. డైలీ ఇదే రిపీట్ అయ్యేసరికి ఏమైంది? మొహం ఒత్తింది. ఈయనకి ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా సరే అప్పుడప్పుడు తింటే బాగుంటుంది, కానీ అదే పనిగా ప్రతిరోజు పెడుతున్నారు అనుకో, ఏమవుద్ది? వాంతులు వచ్చేస్తాయి. తినబుద్ధి కాదు. నీకు ఏదైనా ఎంత ఇష్టమైనా సరే ఇంకా అదే 3 పూటలు అదే ఇంక రిపీట్ అవుతుంది. ఏమనిపిస్తుంది? అమ్మో వికారం వచ్చేస్తుంది, వాంతులు వచ్చేస్తాయి. వీళ్ళకి ప్రతిరోజు మన్నాయే, ప్రతిరోజు మన్నా కురుస్తుంది, తెచ్చుకోవడం తినడం అంతే. ఇంక ఈ భోజన పరులు ఉంటారు కదా, భోజన ప్రియులు, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఆ కమిటీ, ఈ కమిటీ అంతా కలిసి గొడవ పెడుతున్నారంటే ఏమని? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన ఏవి? ఆ మట్టగడిసలేవి, బొమ్మిడాయలేవి, పులసేపలేవి. వచ్చినట్టుంది సీజను. ఏమి సీజను? పులసేపల సీజను. ఆ పులసేపలేవి, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. ఏదో మా ఆవిడ గుర్తొస్తున్నాడని చెప్తున్నారు వీళ్ళు. మా ఆయన గుర్తొస్తున్నాడు, మా ఆవిడ గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తున్నారు అన్నట్టు ఏమి జ్ఞాపకమునకు వచ్చుచున్నవట? ఈ ఫుడ్ అంతా జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అన్నారు. అప్పుడు ఏమైంది? మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నాగాక మా కన్నులు ఎదుట ఏం లేదు, దిక్కుమాల ఫుడ్ మేము తినలేము, మాకు ఇంక ఈ మన్నా వద్దుగాక వద్దు. మొహం వచ్చేసిందా లేదా? స్టార్టింగ్లో చూడండి, దొరికినప్పుడు అబ్బా ఎంత ఆనందంగా సంతోషంగా స్వీకరించారో, ఇంకా చివరికి వీళ్ళకి ఏం వచ్చేసింది? మొహం వచ్చేసి ఈ మన్నాగాక ఇంకా మాకేమీ లేదని చెప్పుకొనిరి. చూసారా? అంటే అంత ఇరిటేషన్ వచ్చేసింది అన్నమాట తిని వీళ్ళకి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? ఫుడ్ అనేది సీరియస్గా ఆలోచన చేయండి. ఏ ధాన్యమైనా, భూధాన్యాలన్నీ ఎవరిస్తున్నారు? మానవాళికి దేవుడిస్తున్నాడు. మానవాళికి దైవానుగ్రహం వల్లే భూధాన్యాలు లభిస్తున్నాయి. ఇది భక్తుడైనా నమ్మాలి, భక్తిహీనుడైనా నమ్మాలి, నాస్తికుడైనా నమ్మాలి, ఆస్తికుడైనా నమ్మాలి, ఎవరైనా నమ్మాలి. దేవుడి అనుగ్రహం లేకుండా భూమి మీద మానవాళికి అన్నం దొరకదు. ఇది పచ్చి నిజం. అన్నం దొరకాలంటే ఏముండాలి? దైవానుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఇందాక చదువుకున్న వచనం చదువుతాం. లేవికాండం 27వ అధ్యాయము, లేవియకాండం 27వ అధ్యాయము 30. లేవికాండం 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో మాఫెర్ అని ఇందాక చెప్పాను కదా. ఈ మాఫెర్ అంటే 10వ వంతు. ఈ 10వ వంతు అనేది ఎవరి సొత్తు అన్నాడు అక్కడ? దేవుని సొత్తు అన్నాడు. ఎందుకు దేవుని సొత్తు అన్నాడు? ఇప్పుడు అసలు మొత్తం దేవుడిది కదా. ఈ 10% దేవుడిదని ఎందుకు అన్నాడు అక్కడ ఇశ్రాయేలీలతో? మొత్తం దేవుడిదే కదా, మొత్తం దేవుడిదనే గ్రంథంలో రాయబడింది. ఇది కూడా నిజమే, పచ్చి నిజం. ప్రకృతిలో కనబడేవన్నీ ఆయనవే, మనవేం కావు. కానీ ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నాడంటే,
ఇది వాళ్ళ టీచర్కి ఇచ్చే ఫీజు అంతే. లేవీయులు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాలస్తీనాలో భూభాగాన్ని ఏం చేయలేదు, పంపకాలు వెయ్యలేదు. అది లేవీయులకు మాత్రమే. లేవీయులకు పాలస్తీనాలో పంపకాలు వెయ్యలేదు కనుక మీరు మీ భూధాన్యాలలో, వృక్షఫలాలలో, వీటన్నిటిలో 10% తీసి, అంటే 10వ భాగం తీసి లేవీయులకు ఇవ్వండి అన్నాడు. ఎందుకు? వాళ్ళు మీకులాగా పొలం కలిగి లేరు, వాళ్ళు మీకులాగా పంట పండించట్లేదు, కానీ మీకు సేవ చేస్తున్నారు, మిమ్మల్ని దేవునిలో నడిపిస్తున్నారు, మిమ్మల్ని టీచర్స్గా ఉండి దైవ భక్తిలో ఎదిగేలా చేస్తున్నారు, ప్రత్యక్షపు గుడారపు సేవ చేస్తున్నారు, గనుక మీరు నా విధులకు లోబడి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు. సంఖ్యాకాండం 18 అధ్యాయం 21 వచనం కూడా చూద్దాం. సంఖ్యాకాండం 18 అధ్యాయం 21 వచనం త్వరగా చూద్దాం. సంఖ్యాకాండం 18 అధ్యాయం 21 వచనం. లేవీయులు చేయి సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ ఎవరికి? వారికంటే లేవీయులకి, వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. 26వ వచనం. సంఖ్యాకాండం 18 అధ్యాయం 26వ వచనం. ఇశ్రాయేలీలు 18:26 నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా మరలా ఆ దశమ భాగం తీసి మరలా యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలను. ఇవన్నీ కూడా ఎందుకు ఈ రూల్స్ పాత నిబంధన కాలంలో పెట్టాడంటే దైవారాధన చక్కగా జరగాలి, దైవ సంబంధమైన కార్యక్రమాలు జరగాలి, నీతి మార్గాల్లో ప్రజలు నడవాలి, గొప్ప సత్క్రియలు సంఘం ద్వారా అనగా ఆనాడున్న ఇశ్రాయేలీయుల ద్వారా జరగాలన్నది దేవుని యొక్క విధి. అందుకే నేను మీకు సమస్తాన్ని ఇస్తాను, మీరు నాకు సమస్తాన్ని ఇవ్వండి. నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నా పని జరిగించండి. మీకు కావాల్సినవన్నీ నేను సమకూర్చి పెడతాను, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులకు నేర్పించడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మందిర సేవ జరగాలన్నదే ఆయన ఉద్దేశం. అర్థమైందా? సమస్తాన్ని ఇచ్చింది నేనే అని కూడా చెప్పాడు ఆయన. నిర్గమకాండం 19:5 చూడండి ఒకసారి త్వరగా. నిర్గమకాండం 19:5 శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. చూసారా, సమస్త భూమి ఎవరిదన్నాడు ఆయన? నాదే కదా అన్నాడు. సమస్త భూమి నాదే కదా. అవును, అది కరెక్టే. సమస్త భూమి దేవునిది, అందులో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 1వ వచనం కూడా చూద్దాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు దేవునివే. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సర్వలోకం ఎవరిదంటే దేవునిది. సర్వలోకం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు, అందులో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం, అది కూడా చూద్దాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. చూసారా, భూధాన్యాలు, భూవృక్ష ఫలాలు అవి నావే, సమస్త భూమి నాదే. చివరికి హగ్గయి 2:8 ఏమంటున్నాడు? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో వెండి నాదే, బంగారు నాదే, ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము నాదే అని దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. అంటే దీన్ని బట్టి ఇశ్రాయేలీయులు ఏమర్థం చేసుకోవాలి? మేము ఆయన దగ్గర ఏది పొందుకోవాలన్నా ఆయన మాటకు మేము లోబడాలి, ఆయన మాటకు మేము విధేయత చూపించాలి. ఇప్పుడు మలాకి గ్రంథానికి వెళ్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. చూడండి, నా మందిరంలో ఏముండునట్లు? ఆహారం ఉండునట్లు. అంటే ఆహారము అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలకు నియమించినటువంటి కట్టడ ప్రకారంగా వాళ్ళు తమ సమస్త సంపాదనలో కొంత భాగం అనగా మాఫెర్ అనగా 10వ భాగాన్ని పక్కన పెట్టి దాన్ని, ఆ ఆహారాన్ని చూసారా, ఆ ఆహారాన్ని ఎక్కడ తీసుకొస్తున్నారు? వాళ్ళు మందిరంలోని తీసుకొస్తున్నారు. అంటే మందిరంలో నుండి ఈ యొక్క ఆహారం ఎవరు అభాగ్యులు ఉన్నారో, ఎవరికి అవసరమో, ఎవరు
దూరదేశం నుండి ప్రయాణం చేస్తున్నటువంటి పరదేశులు ఉన్నారో పరదేశులకు, విధవరాండ్రకు, అలాగే యాజకులకు వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ మందిరంలోకి తీసుకొస్తున్నటువంటి ఆహారాన్ని పంచి పెట్టించేవారు. అంటే ఇది ఎక్కడ ప్రారంభమైంది? దైవభక్తిలో. దైవభక్తిలోనే ఇతరులకు సాయపడండి అనే భావన ఇశ్రాయేలీలో దేవుడు ఎప్పుడో ప్రారంభించాడు. ఎప్పుడో ఇశ్రాయేలీలు నేర్చుకున్నటువంటి భౌతికమైన ఆరాధనల్లో కూడా మీరు మందిరంలో ఇప్పుడు ఇదే విధానాన్ని ప్రపంచం అంతా అవలంబిస్తుంది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం అంతా అవలంబిస్తుంది. అక్కడి నుంచి పుట్టిందే ప్రసాదం. ఏం పుట్టింది? ప్రసాదం. ప్రసాదం అనేది దేంతో తయారు చేస్తారు? భక్తుల కానుకలతో తయారు చేస్తారు. ప్రతి దేవాలయంలో ఏం పెడుతుంటారు? ప్రసాదాలు పెడుతుంటారు. అంటే ఇశ్రాయేలీలు కూడా ఈ ప్రసాదం పెట్టే ఆచారాన్ని అప్పట్లో పాటించారు. పరదేశులకు భోజనాలు పెట్టేవారు. ఎవరైనా పరదేశులు వాళ్ళ ప్రాంతానికి వస్తే వీళ్ళ మందిరంలోకి తీసుకొచ్చిన ఆహారాన్ని వాళ్ళకి భోజనాలు పెట్టేవారు. అలాగే విధవరాండ్రు ఎవరైనా ఉంటే, భర్త లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహకారం ఉండదు కాబట్టి, వాళ్ళకి సపోర్ట్ ఉండదు కాబట్టి వీళ్ళు మందిరాన్ని తీసుకొచ్చినటువంటి ఆ ధాన్యాగారంలో నుండి, ఆ 10వ వంతులో నుండి వాళ్ళు ఆహారాన్ని పంచిపెట్టేవారు. ఇశ్రాయేలీలకు దోపిడీ నేర్పించలేదు దేవుడు, ఇచ్చే గుణాన్ని నేర్పించాడు. అంతెందుకు, మీరు పొలం పంట కోసుకుంటున్నప్పుడు పరిగి ఏరుకోకూడదని ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి. ఇశ్రాయేలీలు పంట పండించినప్పుడు పొలం కోస్తున్నప్పుడు పరిగి ఏరుకోవడానికి వీలు లేదు. ఎందుకు? ఆ పరిగె మీరు అలా వదిలేస్తే ఎవరైనా బేదలు వచ్చి ఆ పరిగె ఏరుకుని ఆ ఫుడ్ వాళ్ళు తింటారు. కాబట్టి మీరు పరిగెరుకోవడానికి లేదు అన్నాడు. అర్థమైందా? సో మందిరంలోనికి తీసుకొచ్చేటువంటి ఆహారము, విధులు కూడా మందిర సంబంధమైన కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా దేవుడు చేసినటువంటి ఏర్పాటు అది. అదే 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 అక్కడ వ్రాయబడింది. చదువుదాం మరొకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా, చూడండి డీల్ అన్నాను కదా ఇందాక, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు యెహోవా సెలవిచ్చున్నాడు. దీంట్లో తప్పే ఉంది నాకు అర్థం కాల. ఈరోజు చాలా మంది ట్రోల్ చేస్తారు. ఏమని ట్రోల్ చేస్తారంటే, వీళ్ళు దశంభాగాలు తింటారని అదని ఇదని ట్రోల్ చేస్తుంటారు. అలా చేసే తప్పుడు దుర్మార్గులు క్రైస్తవ్యంలో ఉన్నారు కాబట్టి ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. నిజమే, ఈరోజు దేవుని సొమ్ము దోచుకుంటున్నటువంటి చాలామంది ఉన్నారు. దేవుని ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. దేవుని ధనంతో విలాసాలు చేస్తూ ఆ ధనాన్ని సత్క్రియలకు వినియోగించకుండా మోసపూరితమైన దృక్పథంతో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క సుఖభోగాలకి, వాళ్ళ యొక్క సుఖ విలాసాలకి వాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను బట్టి ఈ ట్రోలింగ్స్ వస్తున్నాయి. నేను ఒక మాట చెప్తాను, కేవలం మోసం చేసేవాళ్ళు క్రిస్టియానిటీలోనే కాదు, అన్ని మతాల్లో ఉన్నారు. లేరని చెప్పగలరా ట్రోల్ చేసేవాళ్ళు ఎవరైనా? ట్రోల్ చేసేవాళ్ళు క్రిస్టియానిటీలో మాత్రమే ఉన్నారు మోసగాళ్ళు, మా మతంలో లేరని చెప్పగలరా? చెప్పలేరు. ప్రతి మతంలో మోసగాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఎప్పుడో చెప్పిన ఒక నినాదం, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. పాట కూడా రాశాను, నేను ఎప్పుడో రాశాను పాట. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు, పీనుగు ఉన్న చోట గద్దల గుంపులు అంటాను ఒక పాట రాశాను. అవేర్నెస్ రావాలి క్రిస్టియానిటీలో అని. నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, అన్ని మతాల్లో అవేర్నెస్ రావాలి. ఆ అవేర్నెస్ ఏంటి అంటే, ఒకటి దేవుని యొక్క నియమం ఒకటి ఉంది. ఆ నియమం ఏంటి? 100 చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. 100 చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. పాఠాలు చెప్పే టీచర్కి ఫీజు ఇవ్వాల్సిన బాధ్యత విద్యార్థి మీద ఉంది. అలాగే కష్టపడేవానికి కూలి ఇవ్వాల్సిన బాధ్యత యజమాని మీద ఉంది. అది యాకోబు పత్రికలో కూడా చెప్తాడు, మీరు మోసముగా బిగబట్టిన కూలి నాకు మొరపెడుతోంది, వారికి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకోవాలన్నాడు. అందుకే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు ఎవరితోనైనా పని చేయించుకుంటే వాళ్ళకి కూలి ఇవ్వకుండా ఆపొద్దు. నువ్వు ఎవరిదైనా ఎరువు తెచ్చుకుంటే తగిన సమయానికి వాళ్ళకి ఇచ్చేయకుండా ఆపొద్దు. ఈ నీతి విధులన్నీ నేర్పించాడు దేవుడు. ఇశ్రాయేలీలకి నీతి విధులన్నీ ఎందుకు నేర్పించాడంటే, నాయన మీరు నా మార్గంలో నడిస్తే, నా బోధ వింటే మీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని చెప్పి నేర్పించాడు. అది నేర్చుకున్న వారు ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన దగ్గర ఆ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకునేవారుగా ఉండాలన్నది దేవుని కోరిక. దీని ద్వారా ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించాడు తప్ప ఆయన ఏదో ఒక స్వార్థపూరితమైన భావజాలానికి తెరతీయలేదు.
దీన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు ఎవడు దైవ గ్రంథాన్ని విమర్శించడు. దీన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు ఎవడు దైవ గ్రంథం గురించి తక్కువ చేసి మాట్లాడు. ఆయన నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, పేదలకు ఆహారం పెట్టమన్నాడు, పెదవరాండ్రను ఆదుకోమన్నాడు, అనాథలను పోషించమన్నాడు, సత్క్రియలు చెయ్యండి అని చెప్పాడు తప్ప సత్క్రియలు చెయ్యొద్దని ఎక్కడ చెప్పలేదు. నీకున్న దాంట్లో సత్క్రియలు చెయ్యి. ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలీయులందరికీ నేర్పించినటువంటి చట్టం. ఇది చట్టం. ఎందుకు? నిన్ను దీవించిన కొలది నువ్వు దేవుని కార్యాలు చెయ్యి, నువ్వు ఆశీర్వదింపబడిన కొలది నువ్వు దేవుని కార్యాలు చెయ్యి, నిన్ను దేవుడు హెచ్చించిన కొలది నువ్వు ఇంకా ఆయన కార్యాభివృద్ధి కొరకు శ్రమించు, కష్టపడు. ఇది దేవుడు నేర్పించినటువంటి విధి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి. ప్రతి ఒక్కరిని అదే అన్నాడు, నిన్ను ప్రశ్నించుకో. నీకు భూధాన్యాలు కానీ వృక్షఫలాలు కానీ నీకున్న వెండి కానీ బంగారం కానీ అనుగ్రహిస్తున్నది దేవుడే. ఆయన యొద్ద నుండే మానవుడు పొందుకోగలడు తప్ప మానవుడు ఏది తనంతట తానుగా తెచ్చుకోలేడు. మానవుడు ఏది తీసుకోవాలన్నా ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు? దేవుని దగ్గరే తీసుకుంటున్నాడు. గనుక దేవుడు నేర్పిస్తున్న కట్టడలకు విధేయత చూపించాలి, లోబడాలి. ఆ కట్టడకు విధేయత చూపించి సత్కార్యాలు చేయాలి అన్నాడు. ఇది పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి విధి. మరి కొత్త నిబంధనకు వచ్చాక విధి ఏమైనా మారిందా అంటే మారింది. కొత్త నిబంధనకు వచ్చాక 10వ వంతు 10వ భాగము అనే మాట వ్రాయబడలేదు. కొత్త నిబంధనకు వచ్చాక ఏం చెప్పాడంటే స్వేచ్ఛాపూర్వకముగా నీ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము అన్నాడు. అక్కడైతే రూల్ పెట్టేశాడు 100లో 10 అని. కానీ కొత్త నిబంధనకు వచ్చాక ఆ రూల్ పెట్టలా. కొత్త నిబంధనకు వచ్చాక కూడా రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము. అందులో ఒక మాట కూడా వ్రాయబడింది, నీవు వర్ధిల్లిన కొలది అంటాడు. ఏమంటాడు? నీవు వర్ధిల్లిన కొలది అంటే నీవు దీవించబడుచున్న కొలది, నువ్వు ఆశీర్వదింపబడుతున్న కొలది నువ్వు దేవుని పని చేయి, నువ్వు ఆయన కార్యాన్ని జరిగించు, సత్కార్యాలు చేయి, సత్క్రియలు చేయి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అలాగే నీవు నేర్చుకున్న సత్యాన్ని ఇతరులకు కూడా నేర్పించు, నశించిపోకుండా ఆత్మలను రక్షించు, నీతి మార్గంలో నడిపించు, నిత్యజీవ మార్గంలో నడిపించు, యథార్థత వైపు నడిపించు. వాళ్ళు యథార్థత వైపు నడవాలి అంటే వాళ్ళకి చక్కటి బోధ అవసరం, బోధించు. బ్రతుకు కాలమంతా ఇది చేయమన్నాడు ఆయన. బ్రతుకు కాలమంతా నువ్వు జీవించి ఉన్నంత వరకు, నువ్వు ఈ భూమి మీద నిలిచి ఉన్నంత వరకు ఆయన నీకు ఇస్తాడు, నువ్వు మరలా తిరిగి ఆయనకి ఇస్తావు. నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు ఆయన సేవ చేస్తావు, నిన్ను ఆయన హెచ్చించిన కొలది నువ్వు ఆయన సేవలో వాడబడతావు, నువ్వు దీవించబడిన కొలది నువ్వు ఆయన కార్యాభివృద్ధి కొరకు ప్రయాసపడతావు. అది రూల్. ఇక్కడ నూతన నిబంధనకు వచ్చాక రూల్ అదే. ఇక్కడ మాఫేర్ లేదు, అంటే 10వ భాగం లేదు. కొంతమంది ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, కానీ పచ్చి నిజం ఇది. నేను 10 రూపాయలు తీస్తాను అనేది లేదు అసలు నూతన నిబంధనలో. నూతన నిబంధన స్వేచ్ఛ ఇచ్చింది. ఎంత స్వేచ్ఛ ఇచ్చిందంటే నువ్వు హెచ్చించబడిన కొలది, నువ్వు దీవించబడిన కొలది, నువ్వు ఆశీర్వదింపబడిన కొలది నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము నువ్వు దేవుని కార్యాన్ని జరిగించాలి. దిస్ ఇస్ ద రూల్. నూతన నిబంధనలో కూడా రూల్ ఉంది, బట్ రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ రూల్ దేనికి సంబంధించింది అంటే స్వేచ్ఛాయుత వాతావరణానికి సంబంధించి. స్వేచ్ఛాయుత వాతావరణం అంటే నీ హృదయంలో నిశ్చయం, నీ హృదయంలో ఉన్న త్యాగం, నీ హృదయంలో ఉన్న యథార్థత, నీ హృదయంలో ఉన్న నమ్మకత్వం, నీ హృదయంలో ఉన్న ప్రేరేపణ, దానికి వదిలేశాడు. నీ స్వచిత్తానికి వదిలేశాడు. సో దాంతో నువ్వు జరిగించవలసినటువంటి సువార్త కార్యక్రమాలు బాధ్యతగా అప్పగించాడు, సత్కార్యాలు బాధ్యతగా అప్పగించాడు. నిత్యజీవార్థమైన ఫలితాన్ని కోసుకున్నట్టుకు భూమి మీద కాదు, మీరు ఎక్కడికో ధనాన్ని కూర్చుకోమన్నాడు, పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి అన్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్పాడు. ధనం వెంట పరిగెత్తొద్దు అని చెప్పాడు. నీ ధనములో ఇతరులకు పాలివ్వమని చెప్పాడు. సో ఇవన్నీ కూడా విధులు, దైవ విధులు. ఎందుకు ఈ దైవ విధులు అంటే మన ఆశీర్వాదం కొరకే. దైవ విధులన్నీ ఎందుకు? మన ఆశీర్వాదం కొరకే, మన దీవెన కొరకే. అందుకే ఉత్సాహముగా ఇచ్చి వానిని దేవుడు ప్రేమించును అన్నాడు. అది ఆయన 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 ఆజ్ఞకు లోబడే విధానాన్ని నేర్పించాడు. జాలి, కరుణ, దయ, ప్రేమ, ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకోమన్నాడు. ఈ స్వార్థాన్ని విడిచిపెట్టు, అసూయను విడిచిపెట్టు, దోపిడీ తత్వాన్ని విడిచిపెట్టు, ఇతరులని పీడించుకు తినాలనే ఆ బుద్ధి విడిచిపెట్టు, జాలిని, దయని, కరుణని సొంతం చేసుకో. అప్పుడు మరింత హెచ్చింపబడతావు, మరింత దీవించబడతావు, మరింత ఆశీర్వదించబడతావు. ఎందుకంటే నేను ఒకటి కోరుకుంటాను ఎప్పుడు కూడా, చెడ్డోడు హెచ్చింపబడటం కంటే కూడా ఎవరు హెచ్చింపబడితే బాగుంటుందో తెలుసా? మంచోడు హెచ్చింపబడాలి. ముళ్ళ మొక్కలు పెరిగిపోవడం వల్ల ఉపయోగం ఉండదు. అదే మంచి
ఆహారం ఇచ్చే వృక్ష ఫలాలు పెరగడం వల్ల ఉపయోగం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ పెరిగిపోయాయి అనుకోండి, యాపిల్ పండ్ల చెట్లు, అంజూరపు చెట్లు బాగా ఎక్కువ పెరిగాయి అనుకోండి, ప్రజలకు ఉపయోగమా? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఎక్కువ పెరిగితే ప్రజలకు ఉపయోగమా? ఏది ప్రజలకు ఉపయోగం కదా? మనిషి ఆకలి తీర్చే వృక్షాలు, ఫలవృక్షాలు పెరగడం వల్ల మనిషికి ఉపయోగం, ఇతరులకు ఉపయోగం. అదే ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు పెరగడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఇన్ ద సేమ్ సెన్స్ నేను ఎప్పుడు నా ప్రార్థనలో కోరుకునేది ఒకటే, నేను ఎప్పుడు ఆశించేది ఒకటే, ప్రభువా నీవు వాగ్దానం చేసినట్టుగా, నీవు మాటిచ్చినట్టుగా నీతిమంతులను వృద్ధి పొందించు. నీతిమంతులు మరింత తేజరిల్లుదురుగాక, నీతిమంతులు మరింత వృద్ధి పొందుదురుగాక. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికేవారు మరింత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళుదురుగాక. వెళ్ళాలి, వారు బాగుండాలి. ఎందుకంటే వారు ఎంత బాగుంటే అంత మంచి సమాజానికి జరుగుతుంది. వారు ఎంత వర్ధిల్లితే అంత మంచి సమాజానికి చేస్తారు వాళ్ళు. అందుకే ఒక మువ్వు వేయాలి, వాళ్ళు చిగురించాలి. వాళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు, దానగుణం కలిగిన వాళ్ళు, సత్కార్యాలు చేసేవాళ్ళు సమాజంలో పెరగాలి. జాలి, దయ, కరుణ సంపన్నులు ఈ సమాజంలో పెరగాలి. ఆ మంచి భావాలు కలిగిన వాళ్ళు, ఆ కుటుంబాలు వర్ధిల్లాలి. వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదం రావాలి, వాళ్ళకి ఎక్కువ దీవెన రావాలి, వాళ్ళు పట్టిందల్లా బంగారం కావాలి. అప్పుడు ఈ సమాజానికి వాళ్ళు చేయూతనిస్తారు, సత్యవాక్య ప్రకటన కొరకు ముందుకొస్తారు, నిత్య జీవ ప్రయాణంలో అనేకుల్ని నడిపిస్తారు, నీతి మార్గంలో వాళ్ళు నడుస్తారు, ఇతరులు కూడా నడిపిస్తారు. వాళ్ళు బ్రతికినంత కాలం ఎవరికి ఏ కీడు చేయరు. వాళ్ళు బ్రతికినంత కాలం మేలు చేసేవారుగా ఉంటారు తప్ప కీడు చేసేవారుగా ఉండరు. వాళ్ళు పెరగాలి. కానీ దురదృష్టం ఏమిటంటే చెత్త పెరిగిపోతుంది మనకి. కడవరి దినాలు కదా, దుర్దినాలు. ఏం పెరుగుతుంది? చెత్త. అందుకే అన్నాడు దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. కాబట్టి భక్తి పరుల కుటుంబాలుగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఆయనకు ఇశ్రాయేలీయులు విధేయత చూపించక నష్టపోయారు. దేవుని పిల్లలుగా మనం ఆయనకు విధేయత చూపిస్తే దీవించబడతాం, ఆశీర్వదింపబడతాం. మన విధేయత మనకు సమస్తాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మన విధేయత మనల్ని హెచ్చిస్తుంది. మీరు కేవలం భూలోకపు వాతావరణాన్ని మాత్రమే చూడకండి. అర్థమైందా? చాలామంది అనుకుంటున్నటువంటిది, ముగింపులోకి వెళుతున్నాను, ముగిస్తాను. చాలామంది అనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటుందో, ఇక్కడ ఎవరికి ఎక్కువ అంతస్తులు ఉంటాయో, ఇక్కడ ఎవరికి ఎక్కువ వెండి బంగారాలు ఉంటాయో వాళ్ళు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాళ్ళని అనుకుంటున్నారు చాలామంది. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత సంతోషం మనకి లభిస్తుంది అని అనుకుంటే ఈ ప్రపంచంలో ధనవంతుడి కంట కన్నీరు రాకూడదు. అర్థమైందా? ఈ ప్రపంచంలో ధనవంతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఈ ప్రపంచంలో ధనవంతుల పిల్లలు వ్యసనాలకు లోను కాకూడదు. ధనవంతుల పిల్లలు భయంకరమైన క్రైమ్లో ఇరుక్కొని పోకూడదు. కానీ ధనవంతులని చెప్పుకుంటున్న వాళ్ళ జీవితాల్లో శాంతి, సమాధానం లేక నలిగిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు లేదా? చాలామంది ఉన్నారు. కాబట్టి మనిషికి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కేవలం ధనం మాత్రమే ఇవ్వదు. అర్థమైందా? నీకు ఏదైతే ఉందో దానితో సంతృప్తి పడటం నేర్చుకున్నవాడు ధన్యుడు. నేను ఏది కలిగి ఉన్నానో దాంతో సంతృప్తి పడడం నేర్చుకున్నవాడు ధన్యుడు. ఇప్పుడు ఏదైనా ఒక చోట ఆగాల వద్దా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారని ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ నోటి నుంచి వచ్చే సమాధానం ఏమని వస్తుంది చెప్పండి? ఎంత సంపాదించాలనుకుంటున్నారు మీరు అని మిమ్మల్ని అడిగితే ముఖ్యంగా యవనస్తుల్ని ఏమని చెప్తారయ్యా సమాధానం మీరు? ఎంత సంపాదించే సరిపోద్ది మీకు? చెప్పండి, ఎంత సంపాదించే సరిపోద్ది? మనీ ఎంత సంపాదించాలి నీకు? 10 కోట్లు చాలా? బాలు నువ్వు చెప్పు, ఎంత సంపాదిస్తే సరిపోద్ది నీకు? ఒక 20 కోట్లు సరిపోద్దా? ఎవ్వరు కూడా సంపాదన కోసం పరిగెత్తితే వాళ్ళకి లిమిట్ ఉండదు. మరలా చెప్తున్నాను, సంపాదనే ధ్యేయం అనుకున్న వాడికి లిమిటే ఉండదు, లిమిట్లెస్. వాడు పరిగెడతానే ఉంటాడు, ఆగడు. ఏం చేస్తాడు? పరిగెడతానే ఉంటాడు.
ఒక ఏఐ వీడియో చూశాను మొన్న మధ్య, ఇక్కడ కర్ర కట్టేసి ఉంది, ముందు డబ్బు ఉంది, ఆడు పరిగెడుతున్నాడు. ఎంత దూరం వెళ్ళినా ఇంకా అది అలాగే ఉంటుంది, దొరకదు. అంతే, ఇంకెంత దూరం వెళ్ళినా అది అంతే, అది అక్కడే ఉంటుంది, ఇది ఇక్కడే ఉంటాడు, పరుగు పెడుతూనే ఉంటాడు, పరుగు పెడుతూనే ఉంటాడు, పరుగు పెడుతూనే ఉంటాడు, చచ్చిపోతాడు. సో లిమిట్లెస్గా పరుగెత్తడం మూర్ఖత్వం. ఎక్కడో చోట మనం ఆగాలి. ప్రతి మనిషికి ఒక రిటైర్మెంట్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? రిటైర్మెంట్ ఉండదా? మా నాన్నగారు ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు. ఆయన ఇప్పుడు మంచం మీద ఉన్నాడు. అంటే మంచం మీద అంటే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు అంతే, అంతవరకే. అంటే రిటైర్ అయిపోయాడని అర్థం మా నాన్నగారు. రేపొద్దు నేను కూడా ఏమవుతాను? రిటైర్ అయిపోతాను. రేపొద్దు నువ్వు కూడా ఏమవుతావు? రిటైర్ అయిపోతావు. నువ్వు రిటైర్ అయ్యే రోజు ఒకటి వస్తుంది నీ జీవితంలో. రిటైర్ అంటే గవర్నమెంట్ రిటైర్మెంట్ కాదు, టోటల్ రిటైర్మెంట్. సంపాదనలో నుంచి రిటైర్ అవుతావు నువ్వు. నీ సంపాదనలో నుంచి రిటైర్ అయ్యే రోజు ఒకటి వస్తుంది. అది అంబానీకి, అదానికి కూడా వస్తుంది. కుబేర్లు వాళ్ళు, ఎలాన్ మస్క్ కూడా వస్తుంది. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఆగుతారా ఆగరా? ఆగాలి. నువ్వు కూడా ఏదో ఒక రోజు ఆగుతావా? ఆగాలి. ఇప్పుడు ఈ ఆగడానికి ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. ఆ క్యాలిక్యులేషన్ ఏంటో నేను చెప్తాను, వినండి. దేవుడు చెప్పిందే నేను చెప్తాను, నేను సొంతంగా ఏం చెప్పను. ఆయన ఏం చెప్తాడంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్నాడు. అంటే తిండికి, బట్టకి, ఉండటానికి లోటు లేకుండా జీవితం పోతుంటే హ్యాపీగా ఉండండి. అర్థమైందా? తినడానికి తిండి ఉందా? ఎంతమందికి తిండి ఉందో చేయి చూపించండి ప్లీజ్. నాకు తినడానికి నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అన్నాడు కదా దేవుడు. అన్నాడా? ప్రార్థన నేర్పించాడు. అదేగా. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళని కూడా అడుగుతున్నాను, ఎంతమందికి తినడానికి కడుపు నిండా ఆహారం ఉంది చెప్పండి. ఇప్పుడు చేయి చూపించండి ప్లీజ్. ఎంతమందికి ఉంది ఆహారం? ఈ రోజుకి చెప్పండి చాలు, 100 రోజులకి అక్కర్లే. ఏమో రేపు ఉంటాం పోతాం తెలీదు. ఈ రోజుకి తినడానికి ఆహారం ఉందా మీకు? మీరు ధన్యులా కదా? చెప్పండి, గట్టిగా చెప్పండి, మేము ధన్యులము అని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి. సంతోషం. రెండోది, ఎంతమందికి కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి చెప్పండి. కట్టుకోవడానికి ఈ రోజుకి చాలు, ఈ రోజుకి. అందరికి ఉన్నాయా? రేపటికి ఉన్నాయా? చాలు కదా. మళ్ళీ చెప్పండి, మేము ధన్యులము, మేము ధన్యులము. మూడోది, ఎంతమందికి ఉండటానికి ఇల్లు ఉంది చెప్పండి. అద్దెదైనా పర్లేదు, సొంతదని అడగట్లేదు నేను. ఎంతమందికి ఉండటానికి ఇల్లు ఉంది? ఉండటానికి ఇల్లు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. మరి మరలా చెప్పండి డైలాగ్. మేము ధన్యులము, దేవా నీకు స్తోత్రము కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవా మేము ధన్యులము. ఇంత ధన్యకరమైన స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు మీరు చేసే పని చెయ్యండి, ఆగిపోమని చెప్పను నేను. చేసే పని చేయండి. దేవుడు మీకు ఏది ఇస్తే తీసుకోండి, పరిగెత్తి అలసిపోకండి. ముందు సంతృప్తి నేర్చుకోండి, ఆ తర్వాత మీకు ఆయన ఇచ్చేది ఎలాగో ఇస్తాడు. లైఫ్లో మనం ఎక్కడికి వెళ్ళి ఆగుతామో మనకు తెలియదు, కానీ ఆగాలి అనే క్లారిటీ ఉంటే చాలు. పరిగెత్తేవాడికి ఏం క్లారిటీ ఉండాలి? ఆగాలి అనే క్లారిటీతో పరిగెత్తండి. నేను ఆగాలి ఎక్కడో చోట అనే క్లారిటీతో పరిగెత్తండి, మీరు అలసిపోరు. లేదని క్లారిటీ లేకుండా పరిగెత్తునే ఉంటానంటే మధ్యలో ఎక్కడో గుండెకి చచ్చిపోతావు. ఆగాలి. నాకు క్లారిటీ ఉండాలి, నీకు క్లారిటీ ఉండాలి. నేను ఎక్కడ వరకు పరిగెత్తాలి, ఎక్కడ ఆగాలి, ఏ వయసులో ఆగాలి, ఎంతవరకు సంపాదించాలి, ఎంత సంపాదించాలి, దాన్ని ఎలా వాడాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎక్కడ ఆగాలి. ఈ క్లారిటీ ఉన్నాడు ఎప్పుడూ డిప్రెస్ అవ్వడు. ఈ క్లారిటీ ఉన్నాడు ఎప్పుడు చింతలో కూరుకుపోడు. ఈ క్లారిటీ ఉన్నాడు ఎప్పుడు బాధలోకి వెళ్ళడు. దేవుడు నీ నుంచి కోరుకునేది అదే. అర్థమైందా? ఒక వండర్ఫుల్ క్లారిటీతో జీవితాన్ని గడుపు, సంతోషంగా గడుపు, ఆనందంగా గడుపు. ఏమో రేపు నీకు వస్తుందో రాదో తెలీదు. ఈరోజు నీతిగా ఉండు, ఈరోజు యథార్థంగా ఉండు, ఈరోజు నమ్మకంగా ఉండు. అర్థమైందా? ఈరోజు దేవుని విధులకు లోబడు. సో నువ్వు బాగుంటావు. నేను మరలా చెప్తున్నా, నువ్వు బాగుంటావు. నీతిని, రాజ్యాన్ని వెతికేవాడు తప్పకుండా బాగుంటాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు బాగుంటావు, నీ జీవితం బాగుంటుంది. కానీ అనవసరమైన పరుగు పెట్టుకో. సంతృప్తిని వెంటాడు. సంతృప్తిగా ఏ రోజుకి ఆ రోజు నీ మనసుతో నువ్వు చెప్పుకో. ఏమనంటే, చాలా మందితో పోల్చుకుంటే నేను చాలా బాగున్నాను అని. అర్థమైందా? సో అప్పుడు నేను ఏదో రోజు ఆగాలన్న క్లారిటీ నీకు వస్తుంది. ఆ క్లారిటీతో పరిగెడతావు. అప్పుడు నీకు ఎంత కావాలో అంతే. మన్నా ఎంత కూర్చుకోమన్నాడు? ఎంత? ఓమెరు మాత్రమే. వాళ్ళు ఏం చేశారు? ఎక్కువ కూర్చుకున్నారు. ఉందా? పోనీ తిన్నారా? తినలేదు, ఉండలేదు. సో ఎంత హ్యాపీగా ఉండాలంటే, మీరు నన్ను అడిగితే
గుండెల మీద చేసుకుని, ప్రభువా నా జీవితం చాలా బాగుంది, నీకు స్తోత్రం తండ్రి అనాలి. ప్రభువా ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, ఇంత మంచి బ్రతుకునిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, ఇంత మంచి భార్యనిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, ఇంత మంచి భర్తనిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, ఇంత మంచి పిల్లల్నిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. చాలు ప్రభువా, నా జీవితం చాలా బాగుంది, నా జీవితం చాలా బాగుంది. నాలా కూడా చాలామంది జీవితాలు లేవు. ఈ సంతృప్తిని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ రిగ్రెట్ అవ్వరు. అర్థమైందమ్మా? సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? నెంబర్ 1, ఆయన విధులకు లోబడ్డం, ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించటం, ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా చేయడం. అర్థమైందా? సో ఇలా చేస్తూ పోతే ఒకరోజు ఈ జీవితం ముగిసిపోతుంది. నిత్యానందానికి, నిత్య సంతోషానికి మనం వారసులు అవుతాం. మీరందరూ అలా ఉండాలని ఒక దైవ సేవకుడిగా నా దీవెన, నా ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని ఆ స్థితిలో ఉంచునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు లైవ్ ద్వారా వీక్షించిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా సన్నిధిలోకి వచ్చి ఇక్కడ కూర్చున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మేము ఇంకా ఎక్కువగా మీ పనులు జరిగించాలి. ఇశ్రాయేలీయులు చేసిన తప్పు మేము చేయకూడదు ప్రభువా. మేము మీ సత్కార్యాలలో ఉండాలి, మీ యొక్క సువార్త పనిలో ఉండాలి, సత్యమును వ్యాపింపజేసే పనిలో ఉండాలి, మంచి మార్గాన్ని ఇతరులకు బోధించాలి, నీతి మార్గాల్లో ఇతరులని నడిపించాలి, వారి హృదయాలలో మీ మాటలు విత్తబడాలి, అనేక మంది సత్యమునకు దగ్గర కావాలి. తండ్రి, మీ యొక్క పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వారు సంతృప్తిగా ఈ జీవితాన్ని గడపాలి, సంతోషంగా ఈ జీవితాన్ని గడపాలి. మీరు మాకు నేర్పించిన కట్టడలను గైకుంటే ఇది మాకు సాధ్యమే తండ్రి. ఇప్పటి వరకు నాతో, మాతో, మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. మీ పిల్లల్ని మీ కృపలో వర్ధిలింపజేయండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాపుదల ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచమని వేడుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ దీవెన ఆశీర్వాదాలు ఉంచమని, ఈ ఆదివారం వారి ఆశీర్వాద ఆదివారంగా వారికి మార్చి, వారి హృదయాలలో గొప్ప సంతోషమును పుట్టించి, వారు ఏమి విత్తుతున్నారో దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకోగలిగే స్థితిలో వారిని మీరు ఉంచారని నమ్మి మీ పిల్లలు ముందడుగు వేయడానికి సహాయం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, పిల్లలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.